హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీజ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 36వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. సార్, ఎవరైనా వస్తే అంది గీతిక బిడియంగా. ఏమవుతుంది? మన పెళ్ళి అవుతుంది, అంతే కదా, నువ్వేం భయపడకు అన్నాడు సార్. అప్పుడే పెళ్ళి ఏంటి సార్ అంది గీతిక. నీకు అంతే ఉంటుంది, కానీ నాకు మాత్రం ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసుకోవాలా అని ఉంది అన్నాడు సార్. ప్లీజ్, మీరు అలా మాట్లాడొద్దు. 4 సంవత్సరాలు ఆగుతా అన్నారు కదా అంది గీతిక. ఆగుతాను, కానీ అది నాకు ఎంత కష్టమో తెలుసా? నా స్థానంలో ఉండి చూస్తే నీకే అర్థమవుతుంది. పోనీ ఒక పని చేస్తావా అన్నాడు గీతికని దగ్గరగా లాక్కుని హత్తుకుంటూ. ఏంటది అంది గీతిక. ఒక్కసారి నా కోసం మా ఇంటికి వస్తావా అని అడిగాడు సార్. దాందేముంది, వస్తాను. కానీ మీ అమ్మ ఏమీ అనరా అడిగింది గీతిక. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నిన్నెందుకు పిలుస్తాను, ఎవరూ లేనప్పుడు అని అడుగుతున్నా అన్నాడు సార్. అమ్మో, అదేంటి, నేను రాను, నాకు భయం అంది గీతిక. ఏ, నీకు నా మీద నమ్మకం లేదా అన్నాడు సార్. అలాంటిదేమీ లేదు అంది గీతిక. మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా. అలాంటప్పుడు మనిద్దరం కలిసి ఉండడంలో తప్పేముంది? ఇలా ఒంటరిగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఎలాగో మనం పెళ్ళి చేసుకోబోతున్నాం. ఈ 4 ఏళ్ళు మాత్రం ఎందుకు వృధా చేయాలి? నీకు దూరంగా ఉండాలంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది. ప్లీజ్, నా కోసం అంటూ చాలా బతిమిలాడాడు సార్. సార్ అలా అడుగుతుంటే కాదనలేకపోయింది గీతిక. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. సరే, నేను అన్నీ చూసుకుని చెప్తాను. ఆ రోజు నువ్వు మా ఇంటికి వద్దు. ఈ వారంలో మా అన్నయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ ఫంక్షన్కి వెళ్తున్నారు. ఆ రోజు నాకు పని ఉంది అని చెప్పి నేను వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. నువ్వు బస్టాండ్లో దిగి నేరుగా నేను చెప్పిన అడ్రస్కి వచ్చేయి, సరేనా అన్నాడు సార్. నాకు చాలా భయంగా ఉంది. అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది గీతిక. ఎవ్వరికీ తెలియదు, ఏమీ కాదు, నేను అన్నీ చూసుకుంటాను, సరేనా అంటూ గీతికను ఒప్పించాడు సార్. చాలా భయం వేసింది గీతికకి, కానీ సార్ మాటని కాదనలేకపోయింది. 4 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సార్ చెప్పినట్లుగానే వారి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. గీతికను నేరుగా తన గదిలోకి తీసుకువెళ్ళి తలుపు మూశాడు సార్. ఇంటిని చూస్తూ బాగానే స్థితిమంతులు అని అనుకుంది గీతిక. ఇది మీ సొంత ఇల్లా సార్ అని అడిగింది గీతిక. ఏంటి, అప్పుడే ఆరాలు తీయడం మొదలుపెట్టావా? సొంత ఇల్లు కాదు, కానీ డబ్బులు దాచిపెడుతున్నాలే. నువ్వు ఈ ఇంటికి వచ్చేలేపు నీ కోసం సొంతంగా ఇంటిని కట్టిస్తాను, సరేనా అంటూ గీతిక నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. వణికిపోయింది గీతిక. వల్లంతా చెమటలు పట్టసాగాయి. ఏ, ఎందుకు అంత భయం? నేను నీ వాడిని, నువ్వు నా దానివి. మనం ఇద్దరం వేరువేరు కాదు, ఒకరమే అంటూ తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి నేరుగా గీతిక పెదవులను అందుకున్నాడు. మైకం కమ్మినట్లు అయింది గీతికకి. భయం స్థానంలో తెలియని హాయి వచ్చి చేరింది. అంతసేపటి వరకు భయంతో బిగుసుకున్న పిడికిళ్ళు సార్ వీపు చుట్టూ చేరి దగ్గరగా లాక్కోవడం మొదలుపెట్టాయి. అంతే, గీతిక అంగీకారం అర్థమైన సార్ ఇక ఒక క్షణం కూడా ఊరుకోలేదు. నిదానంగా అతని చర్యలతో ఆమెకు హాయినిస్తూ పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు. తన కాళ్లకు అంటుకున్న రక్తం చూసుకుని భయపడిపోయింది గీతిక. నొప్పితో విలవిలలాడిపోయింది. భయంతో ఏడవడం మొదలుపెట్టింది గీతిక. గీతిక పక్కకు వచ్చి కూర్చొని దగ్గరికి తీసుకుంటూ, ఏమీ కాదు, ప్రతి ఆడపిల్లకు మొదటిసారి ఇవి సహజమే. చూస్తూ ఉండు, రాను రాను నీకు కూడా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటా అన్నాను కదా అంటూ వాష్రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పాడు సార్. భయంగానే ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయింది గీతిక. తప్పు చేస్తున్నానా అని మనసు పదే పదే హెచ్చరిస్తున్నా కూడా ఏం కాదు, అతన్నే పెళ్లి చేసుకుంటా కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంది. ఈ విషయం ఏ ఒక్కరికి తెలియద్దు అని సార్ చెప్పడంతో
ఆ విషయాన్ని తన స్నేహితురాల దగ్గర కూడా చెప్పాలని అనుకోలేదు గీతిక. ఆ రోజు రాత్రి గీతికకి బాగా జ్వరం వచ్చింది. గీతికని అలా చూసి హడలిపోయింది తల్లి. అప్పటికప్పుడు రాత్రి 10 గంటల సమయంలో బయటకు వెళ్ళి టాబ్లెట్ తీసుకువచ్చి వేసింది. టాబ్లెట్ వేసుకుని కూడా కలవరిస్తూ ఉంది గీతిక. గీతిక, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు అంటూ ఆరాలు తీసింది రత్తాలు. భయంగా ఉందమ్మా అంది గీతిక. ఎందుకే భయం, ఏమైనా జరిగిందా, ఏదైనా చెప్పాలా అని లాలనగా అడిగింది రత్తాలు. ఏమీ లేదు అంటూ తల్లి దగ్గర కూడా విషయం దాచిపెట్టింది గీతిక. 2 రోజుల దాకా జ్వరం తగ్గలేదు. మరుసటి రోజు గీతిక కోసం ఎదురు చూశాడు సార్. కానీ కాలేజీకి రాలేదు గీతిక. ఏం జరిగింది, విషయం ఏమైనా ఇంట్లో తెలిసిపోయిందా, అందుకే రాలేదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు సార్. 2 రోజుల తర్వాత ఆ రోజు కాలేజీకి వచ్చింది గీతిక. చాలా ముభావంగా ఉన్న గీతికని చూస్తూ, ఏంటే, ఏం జరిగింది, కాలేజీకి ఎందుకు రాలేదు అని అడిగింది సృజన. జ్వరం వచ్చింది అంది గీతిక. అవునా, తగ్గిపోయిందా ఇప్పుడు, పర్వాలేదు కదా, ఎందుకంత డల్గా ఉన్నావు అంటూ మళ్ళీ అడిగింది సృజన. జ్వరం వచ్చిందని చెప్పా కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు అంటూ విసుక్కుంది సృజన పైన గీతిక. సారీనే, మళ్ళీ అడగను, కానీ చాలా భయం వేసింది మాకు, చెప్పా పెట్టకుండా అలా రాకపోయేసరికి. మీ అడ్రస్ చెప్పవే, ఎప్పుడైనా నువ్వు రాకపోతే మీ ఇంటికి వస్తాను మేము నేరుగా అంది సృజన. సరే అంటూ తన అడ్రస్ చెప్పింది సృజన వాళ్ళకి గీతిక. క్లాస్లో గీతికని చూసిన సార్ మనసు కుదుటపడింది. పదే పదే గీతిక వైపు చూస్తున్నా కూడా సార్ వైపుకు చూడలేక తల వంచుకొని ఉంది గీతిక. ఆ రోజంతా తన దగ్గరికి రమ్మని సైగ చేసినా కూడా సార్ దగ్గరికి వెళ్ళలేదు. అలా 2-3 రోజులు గడిచాక ఒకరోజు గేమ్స్ పీరియడ్లో క్లాస్లో ఎవరూ లేరు, కేవలం గీతిక మాత్రమే ఉండడం చూసి తన దగ్గరికి వచ్చాడు సార్. ఏంటి, నా దగ్గరికి రావడం మానేశావు, అప్పుడే నాతో అవసరం తీరిపోయిందా, నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా అని అన్నాడు సార్ గీతికను నిలదీస్తూ. సార్, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ చుట్టూ చూస్తూ భయంగా వణికిపోసాగింది గీతిక. ఎవరైనా చూస్తే బాగోదు అనుకుంటే నా దగ్గరికి రా, నువ్వు నన్ను ఇలా తప్పించుకుంటూ తిరుగుతుంటే మరి ఏం చేయను, నేనే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది అన్నాడు సార్. నేను వస్తాను, దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంది గీతిక. సరే ఇప్పుడే రా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సార్. సార్ వెనకే అక్కడికి వెళ్ళింది గీతిక. గదిలోకి రాగానే గీతికని దగ్గరికి లాక్కొని తన పెదవులను బంధించాడు సార్. ఎవరైనా వస్తారు అనుకుని అతన్ని దూరంగా నెట్టేసింది గీతిక. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అని అడిగాడు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్, ఇలా చేస్తే ప్రెగ్నెంట్ అవుతారంట కదా అంది గీతిక. పర్వాలేదు, అలా జరగకుండా నేను చూసుకుంటాను సరేనా అన్నాడు. అయినా సరే నాకెందుకో ఇది తప్పులాగా అనిపిస్తుంది అంది గీతిక. ఏంటే పిచ్చి, ఒకసారి జరిగిపోయింది కదా, ఒకసారి జరిగినా 10 సార్లు జరిగినా 100 సార్లు జరిగినా ఒకటే, అయినా తప్పెలా అవుతుంది, మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు సార్. ఇక ఏమీ మాట్లాడలేదు గీతిక. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అన్నాడు సార్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.